వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్ కి సెట్ అవ్వదు. ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా, ఇంతకంటే నేనైతే సాంగ్ అయితే వినిపిస్తలేను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది ఈ సాంగ్కి. మీరు వీడియో మాత్రం ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కువ మ్యూజిక్ వచ్చింది ఇదే అనుకుంటా నేను, ఎందుకంటే నేను రీల్స్లో వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్క వీడియోకి ఇదే మ్యూజిక్ అయితే వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది ఈ మ్యూజిక్ అనేది. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది అనేది. మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్స్కి అయితే పక్కా నచ్చుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కైన్ మాస్టర్లో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ప్రీసెట్ ఇస్తాను, ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మీకు ప్రీసెట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఒక లైక్ అయితే చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైతే వస్తారో, న్యూ యూజర్, చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని మీరు కైన్ మాస్టర్లో చేసుకోండి. మీకు అలర్ట్ మోషన్ కొంచెం మీకు ప్రాబ్లంగా ఉంటే కైన్ మాస్టర్లో చేసుకోండి. నేను కైన్ మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను, అందులో కూడా చాలా బాగా వచ్చింది వీడియో, మీకు ఇస్తాను. ఓకే, మీరైతే రౌండ్ చేసుకోండి, ప్రీసెట్ అనేది యాడ్ చేసుకోండి కైన్ మాస్టర్లో. అందులో ప్రభాస్ సార్ ఫోటో ఉంటుంది, మీ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఒకటి సేక్ ఎఫెక్ట్, ఇంకోటి బీట్ మార్క్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకోండి. బీట్ మార్క్ అంటే మీకైతే ఒక విషయం అనేది చెప్పాలి, ఏంటంటే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫాంట్ నచ్చితే ఈ ఫాంట్ యూస్ చేయండి, ఈ ఫాంట్ మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది కాబట్టి ఇదైతే సెట్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫాంట్ అయితే ఇలాగైతే ఉంటుంది నార్మల్గా. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చేయండి, మీరు కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియా ఉంది కదా అందులోకి వెళ్ళండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఆ ఇమేజ్ అయితే ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ప్యూర్ హెచ్డి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ని మనకు లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, పూర్తిగా కిందికి. మళ్ళీ ఇక్కడ మనము 5 సెకండ్ ఉంది కదా, 5 సెకండ్ 23 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఈ ఇమేజ్ని అంతవరకు అయితే జరుపుకోండి. అయితే ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్కి దీనికి మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 5 సెకండ్ 23 మిల్లీ సెకండ్ నుంచి కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, మీ ఫింగర్ ఉంటుంది కదా, మీ ఫింగర్ తోటి ఇలాగే జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ లైన్ చూసుకోండి. ఓకే, రెడ్ లైన్ చూసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఫోటోని రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. బీట్ని బట్టి యాడ్ చేయండి. నేను ఒకసారి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్న ఎండ్ వరకు మనకు 17 సెకండ్ వరకు అయితే మ్యూజిక్ ఉంటుంది, అంతవరకు పెట్టుకోండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు, మనకు 17 సెకండే సూపర్గా ఉంటుంది, అంతవరకు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మీరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సేకేపేట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఒకసారి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్కి యానిమేషన్ ఇచ్చాను, దాంతోపాటు ఇక్కడ మీకు 4 ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చాను. ఓకే, అది కూడా మనకు కలర్ గ్రేడింగ్తో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత రిటర్న్ అయితే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ మిగతా టెక్స్ట్ని కూడా మీరైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో, మనకు మినిమం 5 టెక్స్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 5 టెక్స్ట్ని మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాతనే బ్యాక్ వచ్చండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి బీట్ మార్క్. ఓకే, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంది కదా, ఈ ఒకటే ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి, ఒకటే ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఒకటే ఫోటోకి అప్లై చేసిన తర్వాతనే బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫోటో కూడా అయిపోయింది. ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేయకుండా మీరైతే థర్డ్ ఫోటో ఉంది కదా, ఈ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. మీకు సెకండ్ ఫోటో గురించి తర్వాత చెప్తాను కాబట్టి థర్డ్ ఫోటోని కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టైమింగ్ చెప్తాను.
ఇక్కడ మనకు కరెక్ట్గా 8 సెకండ్ 14 మిల్లీ సెకండ్ ద్వారా ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కూడా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరైతే మళ్ళీ 4 ఫొటోస్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ చూడండి మనకు 11 సెకండ్ 29 మిల్లీ సెకండ్ ద్వారా ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది. దీన్ని కూడా అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ 2 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసిన తర్వాతనే బ్యాక్ వచ్చి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ఫోటోని ఏం టచ్ చేయగానే మీకు తర్వాత చెప్తాను. మళ్ళీ ఇక్కడ మనకు ఎండింగ్ ఫోటో ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కూడా కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ చెప్తాను. ఇక్కడ మీకు ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు చూడండి 12 సెకండ్, కరెక్ట్గా 12 సెకండ్ ద్వారా మనకు ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కొంచెం జరిపితే మళ్ళీ ఇక్కడ మీకు డబల్ బీట్ మార్క్ కనిపిస్తుంది. 14 సెకండ్ 13 మిల్లీ సెకండ్ ద్వారా ఇంకో ఫోటో. ఓకే, ఈ ఎఫెక్ట్ కూడా ఓన్లీ 2 ఫోటోస్కి మాత్రమే అప్లై చేసి బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఇంకోసారి. ఓకే, ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ చెప్తాను మీకు. ఆ మిగిలిపోయిన ఫొటోస్ చెప్తాను. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మీకు మీ వీడియోలో మీకు ఎన్ని ఫొటోస్ యాడ్ చేశారో ఆ మిగతా నార్మల్ ఫొటోస్ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్కి పేస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోకి పేస్ట్ చేసుకోండి. ఇంతకుముందు యాడ్ చేసిన ఫొటోస్ని ఏం చేయకండి. దాని తర్వాత నార్మల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ నార్మల్ ఫొటోస్కి మొత్తం అప్లై చేసుకుంటే మీ ఎడిటింగ్ అనేది మినిమం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ నార్మల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ నార్మల్ ఫొటోస్కి ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఎలాగైతే అప్లై చేస్తున్నానో అలాగైతే అప్లై చేసుకోండి. నేను ఒక 4-5 ఫొటోస్కి చెప్పాను, మీరైతే మొత్తం ఫొటోస్కి అప్లై చేసి ఒకసారి స్టార్టింగ్లో వచ్చేయండి. ఇక్కడ మీకు మీరేం చేస్తారంటే కింద +2 మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక ఫైర్ వీడియో ఇస్తాను. ఓకే, అంటే ఫైర్ పార్టికల్ లాగా ఉంటుంది, ఎక్సెల్ అని ఉంటుంది, దాంతో యాడ్ చేసుకోండి. 19 సెకండ్ ఉంటుంది ఆ వీడియో అనేది. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇక్కడ మనకు ఏరియాని సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఎండ్కి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎండింగ్లో ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ వీడియో ఉంటుందో దాంతో కట్ చేసుకోండి. పర్ఫెక్ట్, దీంతో ఎడిటింగ్ అనేది మనకు మినిమం కంప్లీట్ అయితే అయింది. పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.